నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలాగ ఉన్నారు? సో ఊటీలో వచ్చేసి రెండో రోజు పొద్దున్నే లేచి ఊటీ టీ ఫ్యాక్టరీకి వచ్చినాము. సో టీ ఫ్యాక్టరీ వచ్చేసి బెంచ్ మార్క్, ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. పొద్దున్న నుంచి వస్తున్నారు పోతున్నారు జనాలు. కొండ మీద ఉంది అసలు ఇది. సో కస్టమర్లు అయితే పోయి గంట సేపు పైన అయిపోతుంది, ఇంతవరకు రాలేదు. చాలా బాగుంది అసలు. ఇక్కడ లోపల అయితే హైలైట్గా ఉంటుంది. ఆల్రెడీ నేను దీని వీడియో ఫస్ట్ ఒకసారి పెట్టినాను కెమెరాలో షూట్ చేసి. సో ఇప్పుడైతే మొబైల్లో షూట్ చేసి పెట్టినాను. ఇప్పుడు ఎక్కడెక్కడ వెళ్తున్నాను అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను నేను. సో కడుపులో ఏం లేదు, ఫస్ట్ తినేద్దాం ఏమన్నా. చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే చూసేసినాము. ఇప్పుడు పోతున్నది వచ్చేసి ఊటీ బోట్ హౌస్. ఇక్కడి నుంచి దాదాపు అంటే ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎలా వెళ్ళాలి ఏంటనేది నేను ఎక్కడెక్కడ లెఫ్ట్ తీసుకుంటా రైట్ తీసుకుంటా అది ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు. సో మీరు బాగా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఊటీలో మరీ చాలా దారుణంగా చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. సో అది కూడా మీకు గమనిస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో లొకేషన్లు కూడా కొన్ని యాడ్ చేసి పెడుతూ ఉంటా. సో చూడండి, చాలా బాగుంటుంది అసలు. మంచి వ్యూ, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అసలు. యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే, నేను ముందర కెమెరా పెట్టింది అదే దాని ఏమంటారు అద్దానికి అనేది కింద డాష్ బోర్డ్ది పైన చూస్తాను రిఫ్లెక్షన్ వస్తుంది, అందుకని కొంచెం అట్లా లైట్గా సరిగ్గా కనిపించట్లేదు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏదన్నా ప్లాన్ చేసినప్పుడు మాత్రం హైలైట్గా ఉంటుంది. అంటే ఇట్లా ఫుల్ క్లారిటీతో ఇస్తాను. సో ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకోండి ప్రజెంట్. సో నేను ఎక్కడెక్కడ లెఫ్ట్ తీసుకుంటాను రైట్ తీసుకుంటాను ప్రతి ఒక్కటి గమనించండి. ఇప్పుడు వచ్చేసి మనము ఊటీ బోట్ హౌస్ దగ్గర పోతున్నాము. సో ఊటీ లేక్, ఊటీ బోట్ హౌస్ రెండు ఒకటేను. సో పిలిచేది అలా పిలుస్తుంటారు అనమాట, ఊటీ లేకు ఊటీ బోట్ హౌస్ అని చెప్పేసి, కానీ రెండు ఒకటే. ఊటీ లేక్ అంటే తెలుగులో వచ్చేసి చెరువు అంతే, లేక్ అంటే చెరువు అనమాట. మనము ఇప్పుడు ఊటీ బోట్ హౌస్కి పోతున్నాం కాబట్టి ఈ సిగ్నల్లో వచ్చేసి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ చాలామంది పోలీసులు ఉంటారు, మీరు కంగారు పడకండి, వాళ్ళేం ఆపరు. సో ట్రాఫిక్ అవ్వకుండా క్లియర్ చేస్తుంటారు. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం కదా, లెఫ్ట్ తీసుకున్న తర్వాత జస్ట్ 100 మీటర్స్ ముందుకు వస్తే స్ట్రైట్ రూట్ వచ్చేసి కూనూరు రూటు. మనం ఇప్పుడు రైట్ తీసుకోవాలి. సో రైట్ టర్న్ తీసుకోవాలి ఇప్పుడు మనం అయితే అక్కడ చూడొచ్చు కూనూరు అని ఉంది బోర్డు మీద కూడా, మీరు బాగా గమనిస్తే ఇప్పుడు వచ్చే సిగ్నల్లో అయితే మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడైతే పోలీసులు అయితే చాలామంది ఉంటారు సిగ్నల్లోనూ. సో ఎందుకు అలా ఉంటారంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఇక్కడ ఊటీలో వచ్చేసి ఎక్కువ చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. సో ట్రాఫిక్ చాలా క్లియర్ చేయాలి. అది కాక టూరిస్ట్ ప్లేస్ కదా, సో ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే కిలోమీటర్లు నిలిచిపోతాయి అందుకోసమని. సో ఈ రూట్ వచ్చేసి మార్కెట్ రూటు. ముందర కనిపించేది వచ్చేసి టవర్ క్లాక్, డెడ్ ఎండ్ ఆపోజిట్లో ఊటీ మార్కెట్. మనం ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ తీసుకోవాలి. అదే రైట్కి వెళ్ళామంటే మామూలుగా షాపింగ్ ఏరియాకి వెళ్ళిపోతాం. ఈ రైట్లో కనిపించేది వచ్చేసి కాయగూరల మార్కెట్. ఇంకా స్ట్రైట్ ఒక్కటే రూటే ఇక్కడ. సో డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గర పోతుంది. ఇది వచ్చేసి 1 వే. ఈ రూట్లో అలాగే స్ట్రైట్ వెళ్తే ఎక్కడ తిరిగేది లేదు, డైరెక్ట్ మనకి ఎదురుగా రైల్వే స్టేషను బస్ స్టాప్ వస్తుంది. ఇప్పుడు ఈ సిగ్నల్లో వచ్చేసి మనం స్ట్రైట్ పోవాలి. సో ఎక్కడ కానీ లెఫ్ట్ రైట్ ఎక్కడ తీసుకోకూడదు, ఎందుకంటే మనం వెళ్తున్నది ఊటీ బోట్ హౌస్ కాబట్టి స్ట్రైట్ పోవాలి. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఊటీ బస్ స్టాప్, సో బస్ స్టాండ్. రైట్ సైడ్ వచ్చేసి ఊటీ రైల్వే స్టేషను. ఊటీ నుంచి కూనూరు వరకు ట్రైన్ ఇక్కడే స్టార్ట్ అయ్యేది. సో మొత్తం లొకేషన్స్ అన్నీ చూపించుకుంటూ పోతుంది. మనమైతే లేక్ ఊటీ బోట్ హౌస్ దగ్గరికి వచ్చేసినాము. సో ఇక్కడ మాత్రం పిచ్చగా ఉంటుంది లొకేషన్ మాత్రము. సో ఇక్కడ బ్యాడ్ ఏంటంటే వచ్చినప్పుడు మాత్రం వర్షం రాకపోతే చాలా బాగుంటుంది. వర్షం వచ్చిందనుకో అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మంచి క్లైమేట్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. క్లౌడ్స్ అయితే చాలా వస్తాయి. ఎలా అంటే మీరు ఎప్పుడు చూడలేనంత క్లౌడ్స్ వస్తాయి మన సైడు. అంటే చూసింటారు మేబీ, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోటు చూసింటారు, కానీ ఇక్కడ మాత్రము అదొక అద్భుతం అనుకోవచ్చు. కింద నుంచి పైనకి క్లౌడ్స్ పోతుంటాయి, ఒక్కోసారి స్లోగా పోతాయి, ఒక్కొక్కసారి స్పీడ్తో పైనకి లేసిపోతుంటాయి, చాలా బాగుంటాయి. ఈ కూనూరుకి వస్తే ఇంకా కూనూరులో అయితే ఇంకా చాలా బాగుంటాయి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూనూరు అనమాట. కూనూరులో కూడా చూడొచ్చు ఎలా ఉంటాయి లొకేషన్స్ అనేది మీరు. మనమైతే ఇప్పుడు బోట్ హౌస్కి వచ్చేసినాం. ఇక్కడ ముందర కనిపించేదేనో బోట్ హౌస్. ఇక్కడ దింపేస్తాను కస్టమర్లను అయితే నేను. దిగేసి లోపల పోవాలి, ఎందుకంటే మన కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అక్కడ ఉండదు కాబట్టి బయట ఎక్కడ ఒక చోట చూసుకోవాల్సిందే. ఇక్కడ పెయిడ్ పార్కింగ్స్ ఉంటాయి బయట ప్రైవేట్గాను. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ గవర్నమెంట్. సో ఎక్కువ శాతం ఇటు సైడ్ అంతా గవర్నమెంట్వే.
కస్టమర్ని అయితే దింపేసినాను. ఇంకా పార్కింగ్ ప్లేస్ చూసుకొని పెట్టుకోవడం ఈ సైడ్ ఎక్కడ ఉంటే ఎక్కడ. మా కస్టమర్లు ఊరికే తల తింటారు ఇట్లే, ఏంది పోయి ఇంట్లోకి దించాలనే రకం వీళ్ళంతా. విసుకొస్తుంది ఇట్లాంటి వాళ్ళు ఉంటే కస్టమర్లు, మామూలు కాదు. అట్లా వండి ఇట్లా వండి చెప్పినా కూడా పోరు అనమాట. అది ఇది ఆయన ఊరికే గెలుగుతా అంటారు. నా కోపం వచ్చి ఒకసారి నిలబెట్టేసారు, దేడు దిగిపోండి అని చెప్పేది. ఆడ చూస్తే పోలీసులు ఉంటారు, పోయేకుండా పా అంటారు. అరే బాబు ఎంత తలనొప్పి అంటే అంత తలనొప్పి, తట్టుకునే టార్చర్. ఒకసారి ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షం వస్తుంది ఏం చేయాలంట. నన్ను అడిగితే నేనేం చేయాలా? పోవాలనుకుంటా పోవాలి, లేకుంటే రూమ్కి రావాలంటే రూమ్ పోతే సరిపోతుంది. ఏం చేయాలంటే నేనేం చెప్తాడా? అయ్యో బాబోయ్, మామూలుగా కాదు. ఇంకా ఏం చేయలే. అయ్యో పార్కింగ్ యాడ్ చూసినా 50 రూపాయలు, 60 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు, ఇదే పంచాయతీ. బా ఫోన్లే ఎక్కడ దొరికింది. ఈడ పెట్టినా వచ్చి అడుగుతారు బండ్లు పార్కింగ్. ఏం చేయమంటాను మరి. ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నది వచ్చేసి గవర్నమెంట్ రోజ్ గార్డెన్. ఇక్కడ మొత్తం ఎక్కువ గవర్నమెంట్వే ఉన్నాయి చూడటానికి. ఇది వచ్చేసి పైన కనిపిస్తుంది కదా ట్రాక్, అది ట్రైన్ ట్రాక్. ఇందాక అక్కడి నుంచే మనం వచ్చాము. సో మళ్ళీ అదే రూట్ అంటే మనం వెనక్కి వేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో రైల్వే స్టేషన్, రైట్ సైడ్లో బస్ స్టాండ్. మనం ఇప్పుడు సర్కిల్ అవే రైట్ తీసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ రైట్ తీసుకోవాలి మనం ఇక్కడైతే. అసలు వర్షం అయితే ఆగట్లేదు, వస్తూనే ఉంది. ఇట్స్ వస్తుంది అనమాట వర్షం. ఒక అర్ధ గంట వస్తే మళ్ళీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు గ్యాప్ వస్తుంది, మళ్ళీ వస్తుంది వర్షం. క్లౌడ్స్ అయితే తెల్లగా ఉన్నాయి అసలు, కానీ లొకేషన్ మాత్రం బీభత్సంగా ఉంది. సో ఇక్కడ ఈ సర్కిల్లో రైట్ తీసుకోవాలి మనం ఇప్పుడైతే. రైట్ సైడ్లో బస్ స్టాండ్. ఇంకా ఇప్పుడు ముందు వచ్చే సర్కిల్లో మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో మీకు ఇక్కడ గుర్తొచ్చేసి టాటా షోరూమ్ ఉంటుంది, లెఫ్ట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ అయితే తీసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు వచ్చే సిగ్నల్ వచ్చేసి ఇందాక మనము ఊటీ మార్కెట్ రూట్ పోయినాం కదా, సో ఆ సిగ్నలే ఇది. రైట్ తీసుకొని పోయినాం ఇక్కడ. కానీ మనం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ వెళ్ళాలి. మనం రోజ్ గార్డెన్కి వెళ్తున్నాం కాబట్టి ఇటు తిరిగి సెంటర్గా వచ్చేస్తాం మళ్ళీను. అక్కడక్కడే చుట్టుపక్కల ఉంటాయి, కానీ ప్లాన్ చేసుకొని పోతూ ఉండాలి. సో ఇలాగే ఒక 500 మీటర్స్ పోవాలి ఇప్పుడు మనం. ఇప్పుడు వచ్చేసి మనము ఆపోజిట్ చూస్తే మీకు టయోటా షోరూమ్ కనిపిస్తుంది. టయోటా షోరూమ్ ముందరే ఒక రోడ్ వస్తుంది, రైట్ టర్న్ తీసుకోవాలి మనము. రైట్ టర్న్ తీసుకున్న వెంటనే మీకు గవర్నమెంట్ రోజ్ గార్డెన్ అని చెప్పేసి ఒక బోర్డు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ రైట్ టర్న్ తీసుకున్న ఇమీడియట్లీగానే కనిపిస్తుంది. అది అక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము రైట్ టర్న్ తీసుకోవాలి. సో మీకు ఇక్కడ బోర్డు కూడా వేసి ఉంటారు రోజ్ గార్డెన్ అని చెప్పేసి. ఆ రైట్ టర్న్ తీసుకున్న వెంటనే లొకేషన్ మాత్రం బీభత్సంగా కనిపిస్తుంది. సో ఎత్తైన చెట్లు కనిపిస్తాయి బాగా.
సూపర్గా ఉంటుంది వ్యూ ఇక్కడ. సో అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఒక్కటే రూట్, ఇది ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. సో ఇదంతా రోజ్ గార్డెన్కి సంబంధించిన రోడ్డేను. ఇక్కడ వచ్చేసి మనము 50 రూపాయలు కట్టాలి. ఇది వచ్చేసి పార్కింగ్ మాత్రమే. సో ఇక్కడ పార్కింగ్ పే చేస్తే ఇంకెక్కడ కట్టాల్సిన అవసరం లేదు రోజ్ గార్డెన్లో మాత్రము. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా టూరిస్ట్ ప్లేస్లకు వస్తే ఖచ్చితంగా క్యాష్ పెట్టుకోండి. ఫోన్పే, గూగుల్ పేలు నమ్ముకోకండి. ఎందుకంటే ఎత్తైన ప్రదేశాలకు పోతాము, ఎప్పుడు మనకి నెట్వర్క్ దొరుకుతుంది, ఎప్పుడు నెట్వర్క్ దొరకకుండా వెళ్ళిపోతుందో మనకు తెలీదు. కాబట్టి ఎందుకైనా లిక్విడ్ క్యాష్ పెట్టుకోవడం చాలా మంచిది. సో ఈ రోజ్ గార్డెన్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి మీరే, మీకు బాగా ఇష్టం అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఈ ఊటీ ప్రదేశాలు అనేది చాలామంది లైక్ చేస్తారు. రోజ్ గార్డెన్కి అయితే చేరుకున్నాం ఇప్పుడు. సో ఆ ముందు కనిపించేదే రోజ్ గార్డెన్, రైట్ సైడ్ మొత్తం రోజ్ గార్డెన్. సో డౌన్లో ఉంటుంది. ఇది కూడా గవర్నమెంట్ది, ఎక్కువ శాతం గవర్నమెంట్వే అనుకోండి ఇక్కడ ఉండేది. సో ప్రైవేట్గా చాలా తక్కువ ఉండేది. సో ఇక్కడ కస్టమర్స్ని దింపేసి ముందుకు వెళ్ళేసి పార్కింగ్ పెట్టుకోవడమే. రోజ్ గార్డెన్ కార్ పార్కింగ్ వచ్చేసి 50 రూపాయలు. ఇదే రోజ్ గార్డెన్ చూడొచ్చు, ఇదే రోజ్ గార్డెన్ ఎంట్రీ. ఇది లోపల చాలా బాగుంటుంది. పార్కింగ్ వచ్చేసి ఇట్లా ముందర పోవాలి, ముందర పోతే కానీ పార్కింగ్ దొరుకుతుంది మనకి. స్ట్రైట్ ఇక్కడ ఏం కొన్నా 1 to 2 ఉంటాయి పర్ రేట్లో. వందలు పెట్టాలి ఇక్కడ. ఇదంతా పార్కింగ్ ఇంక ముందర ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దూర్ చేయడం. ఎలా అంటే ఆల్రెడీ మనం అక్కడ అమౌంట్ పే చేసినాం కాబట్టి. బాబా ఇన్ని బండ్లు ఉన్నాయి, ఆడాడ పార్కింగ్ ఉంది ఎదురుగా. ఇలా పైన కూడా పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు పైన పోలా, పైన పోయి చెక్ చేద్దామండి ఒకసారి. పైన లేకపోతే ఇబ్బంది అనుకుంటాం మళ్ళీ పార్కింగ్. అమ్మ తల్లి సైడ్ రమ్మ తల్లి. కిందంతా పార్కింగే, పైన ఎప్పుడు పెట్టలేదు నేను. పైన చూద్దామండి పార్కింగ్ ఎలా ఉందనేది. నేను కిందనే పెడతాండి ఎప్పుడు. ఓ సూపర్గా ఉంది. మనం దూర్ చేద్దాం ముందరికి, ఇట్లా వెనక్కి పెట్టి ఇడిసి కొట్టేద్దాం పార్కింగ్ కింద. రివర్స్ టు. అయ్యో మా బీప్ సౌండ్ పని చేయదులేండి, అందుకే నేనే అరుతున్నా. టు. ప్లీజ్ సైడ్, ప్లీజ్ సైడ్, ప్లీజ్ సైడ్, ప్లీజ్ సైడ్, ప్లీజ్ సైడ్. ఓకే దొరికేసినాం. సక్సెస్ఫుల్గా పార్కింగ్ చేసేసినాము. ఓకేనా. ఒకసారి ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుంది అసలు, సూపర్గా ఉంది. కిందంతా పార్కింగే, ఇదంతా పార్కింగే ఇంకా. సో ఇటు నుంచి ఆ పక్కనంతా పార్కింగే. రోజ్ గార్డెన్ కూడా చూడొచ్చు మీరు. ఇదంతా రోజ్ గార్డెన్, ఇంకా ఆ పక్కన అన్ని ఇండ్లు గవర్నమెంట్ది. ఇది కింద అయితే చాలా బాగుంటుంది. ఇండ్లు చూడండి ఒకసారి ఇట్లే కొండల మీద స్టెప్ బై స్టెప్. సూపర్ లొకేషన్ అయితే ఇక మన కార్ ఇది. ఇదంతా పార్కింగే. ఆల్రెడీ మనం పార్కింగ్ అమౌంట్ పే చేసినాం కాబట్టి మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఊటీ లేక్ దగ్గర వచ్చేసి 60 రూపాయల పార్కింగ్ ఉంటుంది, 80 రూపాయల పార్కింగ్ కూడా ఉంటుంది. అంటే మీరు పెట్టే జాగాని బట్టి అక్కడ పార్కింగ్ అమౌంట్ తీసుకుంటారు. నేనైతే 60 రూపీస్ దగ్గర పెట్టినాను. లోపల అయితే 80 రూపాయలు, 100 రూపాయలు తీసుకుంటారు. సంథింగ్ 70 రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి. ఒక్కో చోట ఒక రకంగా పార్కింగ్ అమౌంట్ ఉంటుంది అక్కడ. చాలామంది చెప్తున్నాను కదా ఆ మొబైల్లో ట్యాక్స్ కట్టడానికి అవ్వట్లేదు, బాడా ట్యాక్స్ అని చెప్పేసి. ఇప్పుడు నేను మొబైల్తోనే ట్యాక్స్ కట్టి చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే మామూలు డేటాతో ఓపెన్ కాదు వెబ్సైట్, కాబట్టి మనము వైఫై తీసుకోవాలి. మన మొబైల్ ఇంకోటి ఏదైనా ఉంటేనో లేకుంటే పక్కన ఏమైనా వైఫైలు ఉంటేనో అట్లా చూసుకోవాలి. మొబైల్ ఉందనుకోండి హాట్స్పాట్ ఆన్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. సో 100% ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను. నార్మల్గా
మన వైఫై దాంట్లో మన ఇంటర్నెట్ అదే మొబైల్ డేటాతో ఓపెన్ కాదు కదా, సో అది కూడా చూపిస్తాను. అదే కనెక్ట్ చేసుకొని చూపిస్తాను. వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుందో మీరే చూడొచ్చు. ఇప్పుడైతే నార్మల్ డేటాతో ఓపెన్ చేశాను నేను వెబ్సైట్. చూద్దామండి ఓపెన్ అవుతుందో లేదని. సో 100% ఓపెన్ కాదు, మీ క్లారిటీ కోసం నేను ఓపెన్ చేశాను. సో బార్డర్ ట్యాక్స్ ఆన్లైన్, సో చెక్ పోస్ట్, ఓకేనా. ఏదైనా అంతే చూడు, ఆన్ కాలేదు కదా. సో ఇప్పుడు నేను నా మొబైల్ ఇంకో మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్తో నేను హాట్స్పాట్ ఆన్ చేసుకుంటా. హాట్స్పాట్ ఆన్ చేసుకొని ఓపెన్ చేసి చూద్దామండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే నా మొబైల్ ఇంకోటి హాట్స్పాట్ ఆన్ చేసినాను. సో నాది ఆల్రెడీ వైఫై ఆన్లో ఉంది. సో కనెక్ట్ అయిన వెంటనే ఇదే చూడొచ్చు. సో కనెక్ట్ అయిన వెంటనే మనము రీలోడ్ కొడదామండి. సో రీలోడ్ కొట్టినా, చూసారా ఓపెన్ అయింది డైరెక్ట్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి? సో ఇట్లా ఎంటర్ యూజర్ నేము, సో ఎంటర్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి మనం డైరెక్ట్ ఏం చేస్తామంటే, వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, చెక్ పోస్ట్ అని ఉంది కదా. సో చెక్ పోస్ట్ దాని కింద బార్డర్ ట్యాక్స్ పేమెంట్ అని ఉంది కదా, దాన్ని కొడదామండి. సో దాన్ని కొడితే డైరెక్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ విజిటింగ్ స్టేట్ నేమ్. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినా మనము తమిళనాడు కాబట్టి ఇట్లా బార్డర్ తమిళనాడు స్టేట్ది సెలెక్ట్ చేసుకుంటాం. సో తమిళనాడు కింద వచ్చేసి సెలెక్ట్ సర్వీస్ నేమ్. సో దాని మీద క్లిక్ చేసినా ఈ కింద కనిపిస్తుంటుంది వెహికల్ ట్యాక్స్ కలెక్షన్. ఓకే అంతేలే, అనదర్ స్టేట్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గో కొట్టండి. గో కొడతాను, ఇక్కడ వెహికల్ నెంబర్ అడుగుతుంది. సో ఇది ఒక్కొక్కసారి డబల్ తీసుకుంటుంది, అప్పుడు మనం బ్యాక్ వే చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ డబల్ తీసుకుని చూడొచ్చు మీరు. అక్కడ మనం దాన్ని ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్ వేసి మళ్ళీ మనం మామూలుగా కొట్టాల. సో డబల్ తీసుకుంటుంది, అట్లా బ్యాక్ అన్నీ వెళ్ళిపోయి మళ్ళీ అది కరెక్ట్గా వచ్చేదాకా చూసుకున్నలా కొడుతూనే ఉండాలి. కరెక్ట్గా వచ్చేదాకా మళ్ళీ వచ్చింది ఏఎఫ్ అనేది డబల్ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది KA05 AF 4871. ఓకే, ఇప్పుడు గెట్ డీటెయిల్స్ దాని మీద క్లిక్ చేయగానే మన బండి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ అవుతాయి చూడొచ్చు. సో బండి మొత్తం అంతా ఎంటర్ అయింది ఇక్కడ. ఓకేనా, మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం చేయాల్సిన పని SMS అబౌట్ పేమెంట్ విల్ బీ సెండ్ టు తీస్. ఓకే, మనకి వచ్చిన తర్వాత పేమెంట్ ఏదనేది. సో మనకి ఏదైనా కానీ ఈమెయిల్కి కానీ అదే తీసుకుంటాం అనమాట. ఈమెయిల్ యాడ్ అయింటేగిన మనం ఇప్పుడు వచ్చేసి నెంబర్ కొట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇద్దామని ఇప్పుడు. ఓకే, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసిన నేను. సో కర్ణాటక సైట్ అన్నీ ఇక్కడ కరెక్ట్గానే ఉన్నాయి. సో మోటార్ క్యాబు మొత్తం అంతా అక్కడ కరెక్ట్గానే ఉంది, 5 సీటరు. సో ఇవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మనకి. ఇప్పుడు ఏం చేద్దామంటే PUC డేటు, ట్యాక్స్ మోడ్. సో ట్యాక్స్ మోడ్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి చూపిస్తా. PUCC వ్యాలిడిటీ అని ఉంది కదా, సో అక్కడ వచ్చేసి ట్యాక్స్ మోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీక్లీ ఉంది, మంత్లీ ఉంది, క్వార్టర్లీ ఉంది. మనకు కావాల్సింది వీక్లీ. సో వీక్లీ కొట్టినా నేను అక్కడ. పర్మిట్ అనదర్ జస్ట్, సో అవన్నీ వద్దు కానీ. సో గ్రీన్ ట్యాక్స్, నేను లాస్ట్ టైం గ్రీన్ ట్యాక్స్ తీసుకున్నాను కదా, అది 1 ఇయర్కి అయిపోయింది. ఇప్పుడు 2023లో అయిపోయింది నాకు అది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మనకి గ్రీన్ ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది. మామూలు వీక్లీది గ్రీన్ ట్యాక్స్ 2 యాడ్ అవుతాయి. సో అమౌంట్ కొంచెం పెరుగుతుంది మనకి. ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి డిస్ట్రిక్ట్ RTO నేమ్. సో దీని మీద క్లిక్ చేయగానే మనము ఇప్పుడు వచ్చినది వచ్చేసి ఏది వస్తుందంటే ఊటీ. కాబట్టి ఊటీని ఇంకా వేరేటి కూడా ఉంటాయి మనకు, ఊటీ అనేది కాదు. సో మనం జస్ట్ ఊటీకే కట్టొద్దండి, ఊటీ కొట్టేస్తే అయిపోయాయి, మధ్యలో ఏది వచ్చినా కూడా అవసరం లేదు. ఇంకా దాన్ని కొట్టేసినాము అటు సైడ్ పోయేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి చెక్ పోస్ట్ నేము, దీని మీద క్లిక్ చేసాను, ఆ ఏరియాకి సంబంధించి వచ్చేసాను అనమాట. గుడ్లూరు. సో మనం గుడ్లూరు కొట్టేద్దాం, వేరేది అవసరం లేదు మనకి, కొట్టేసినాము. ఇక్కడ ట్యాక్స్ ఫ్రమ్ మనం ఎప్పుడు విజిట్ చేస్తున్నాం ఇక్కడికి. సో నేను వచ్చేసి 24 పెడదాం, మనం 23 వచ్చినాం కదా, కానీ మనం ఒక రోజు అయిపోయిన టైము. సో 24. ఓకే డన్ పెట్టేసినాడా. పెట్టేయంగానే మనకు ఆటోమేటిక్గా ఇప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది కింద కూడా ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ అయిన చూడొచ్చు, ట్యాక్స్ అప్ టు. ఓకే, ఎంటర్ అయిన తర్వాత మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ క్యాల్కులేట్ ట్యాక్స్ కొట్టేయాలి. దాన్ని కొట్టేసిన వెంటనే మనం ఎంత పే చేయాలనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, వచ్చిందా? ఇక్కడ వచ్చింది 1059 రూపాయలు పే చేయాలి. మనం ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ పే ట్యాక్స్ కొట్టాలి. పే ట్యాక్స్ కొడితే ఇలా అన్నీ ఓపెన్ అవుతాయి. మన బండి కార్ డీటెయిల్స్, సో బండి నెంబరు, పేరు, శాసీ నెంబరు, సో డేటు అంటే
ట్యాక్స్ ఫ్రమ్ డేట్ ఇప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేది. సో 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉంది. దాని తర్వాత అమౌంట్, సో పేమెంట్ మోడ్ ఆన్లైన్, ఓకేనా. సో కన్ఫర్మ్ కొట్టిన వెంటనే సెలెక్ట్ పేమెంట్ గేట్వే, సో దాని మీద క్లిక్ చేసిన బ్యాంక్ లేదు మనకి, బ్యాంక్లో డైరెక్ట్ లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామండి, వన్స్ పేమెంట్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్ టు ఆన్ అనదర్ టిక్ ఆటోమేటిక్లీ రీఫండ్ ఈజ్ పర్మిషబుల్. ఓకే, అంత అవసరం లేదు, నేను యాక్సెప్ట్ కొట్టేద్దాం, మనకు అంత ఇంగ్లీష్ రాదు. పేమెంట్ మోడ్ వచ్చేసి మనకు బ్యాంక్ అని ఉంది. సో బ్యాంక్ కొడదామండి, ఏమైతే అది, కానీ మన దగ్గర బ్యాంక్ లేదు కానీ కొట్టినాము. ప్లీజ్ సెలెక్ట్ డిక్లరేషన్ బ్యాంక్ అని కొట్టినా బట్ రాలేదు అది. కన్ఫర్మ్ కొడదాం, మళ్ళీ ఏమవుతుందో చూద్దామండి. ఓకే, ఇప్పుడైతే వెళ్ళిపోతుంది డైరెక్ట్. కన్ఫర్మ్ చేయమని రెండోసారి ఇచ్చిందేమో అది బ్యాంకుదని. ఓకే, సో అట్లా కొట్టేసిన వెంటనే మనకి ఇక్కడ మళ్ళీ వచ్చేసి నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, యూపీఐ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకేనా, మనం వచ్చేసి ఇప్పుడు యూపీఐ తీసుకుందాం. యూపీఐలో ఫోన్పే మీద క్లిక్ చేయగానే కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. ఓకే, అయినా వెంటనే సో మనము పే కొట్టేస్తే అయిపోతుంది. పే కొట్టేసి మన పిన్ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు లోడింగ్ తిరుగుతుంది ఇంకా. సో పే అయిపోయింది, అమౌంట్ అయితే తగిన. ఓకేనా, మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి, పే ఏంటిది ఆటోమేటిక్గా వచ్చేసింది ఇక్కడ. ఇది దాని బిల్లు, ఎక్కడెక్కడ ఎంతెంత అని. గ్రీన్ ట్యాక్స్ వచ్చేసి 28 డిసెంబరు 2023. ఓకేనా, మళ్ళీ 27 డిసెంబరు 2024. ఎప్పటి నుంచి ఎప్పటి వాడికిందో అది తీసుకున్నాడు. 750 రూపాయలు వచ్చేసి గ్రీన్ ట్యాక్స్. ఓకేనా, నార్మల్ ట్యాక్స్ ఎంత పడింది, వైఫర్ ట్యాక్స్ ఫీజ్ ట్యాక్స్ 90 రూపాయలు తీసుకున్నాడు టోటల్. సో మనకి వీక్లీ ఇప్పుడు ఇది వచ్చేసి టోటల్ అమౌంట్ వచ్చేసి 1059 రూపాయలు. అబ్బా, మామూలు ట్యాక్స్ వచ్చేసి ఇక్కడ పర్మిట్ ఫీ 150 రూపాయలు పడింది నాకు, ఎందుకంటే 7 ఏళ్ళ పైన అయింది కాబట్టి 150 రూపాయలు మాత్రం పడింది. వేరే దాంట్లోకి ఎక్కువ ఉంటుంది అమౌంట్. ఓకేనా, ఇప్పుడు ఇదైతే తగిన మనము స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే సేవ్ అయినా చేసుకోవచ్చు. సేవ్ డౌన్లోడ్ కొట్టేద్దాం. సో డౌన్లోడ్ కాలేదు, మామూలుగా కాలేదు కాబట్టి మనం ఇప్పుడు జూమ్ చేసుకొని ఓపెన్ చేద్దామండి. ప్రింట్ కొడదామండి, చూద్దాం ప్రింట్ కొడితే ఏదైనా తీసుకుంటుందా లేకుంటే నార్మల్గా వస్తుందా. పీడిఎఫ్, సో పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తాను నేను, ఒకటే కాబట్టి నేను సబ్మిట్. పీడిఎఫ్ సేవ్, ఏదో ఒకటి కొట్టి పడైతే ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది మనకి ఎక్కడో చోటు. ఓకేనా, అంతే. ఇప్పుడు మనకు అవసరం లేదు, ఇంకా మొత్తం అంతా మళ్ళీ స్టార్టింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకో విషయం గమనించండి, నేను ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా మరీ చూపిస్తున్నాను. నేను ఏదైనా మిస్టేక్ అయినా కూడా నేను దాన్ని క్లియర్ చేసుకొని మీకు మళ్ళీ చూపిస్తున్నాను. సో వీడియో లెంత్ ఉంటుంది, బట్ దాన్ని అర్థం చేసుకొని చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఒకటే చెప్తున్నా. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకే యూజ్, నాకేం యూజ్ కాదు, సరేనా. నేను మీ నుంచి ఏం ఆశించలేదు. ఓకే, బట్ నాకేంటంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొంచెం మంచిగా అర్థం చేసుకొని దాన్ని చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు పీడిఎఫ్ డౌన్లోడ్ అయిందా లేదా అని. సో నేను పీడిఎఫ్ డౌన్లోడ్ అయ్యేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా, మళ్ళీ స్క్రీన్ రికార్డ్ పెట్టి ఓపెన్ అయిందా లేదా అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనము పీడిఎఫ్ డౌన్లోడ్ చేసినాం కదా, సో ఫైల్స్లోకి వెళ్తా. ఫైల్, డాక్యుమెంట్స్. సో ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ వన్ ఆన్లైన్ ట్యాక్స్ పే. ఓకే, దాని మీద క్లిక్ చేద్దాము, బ్రౌజర్లో తీసుకుందాం, చూడొచ్చు. ఓకే, తమిళనాడు, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. వీక్లీ వారాన్ని మనం తీసుకునేది ఇక్కడ చూడొచ్చు. మోటార్ క్యాబ్, గుడ్లూరు, మొత్తం అంతా ఇక్కడ వచ్చేసింది. ఇంకెక్కడన్నా చూపించుకోవచ్చు దీన్ని. ఓకేనా, గ్రీన్ ట్యాక్స్ వచ్చేసి 750 రూపాయలు, మామూలు ట్యాక్స్ వచ్చేసి
రూపాయలు బార్డర్ ట్యాక్స్. ఎందుకంటే నాది 7 ఏళ్ళ పైన సర్వీస్ అయింది కాబట్టి గ్రీన్ ట్యాక్స్ 1 ఇయర్కి ఒకసారి పడుతుంది. సో మనకి బండి సర్వీస్ పెరిగే కొద్దీ ట్యాక్స్ తక్కువ అయితే అంటుంది. సో 1 ఇయర్కి ఒకసారి మనం గ్రీన్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో 7 ఏళ్ళ లోపల ఉన్న బండికి అయితే మామూలుగా 450 రూపాయలు అట్లా ఒక్కొక్క చోట ఒక రకం తీసుకుంటారు. బట్ ఇప్పుడు అయితే ఆర్టీఓ ఆఫీస్లో డైరెక్ట్ తీసుకోవట్లేదు మనకు. అక్కడ చూడండి, అది కూడా వచ్చేసింది డైరెక్ట్ మనం పే చేసింది ఇప్పుడు ఫోన్పే నుంచి. ఓకేనా, నా ఫోన్ నెంబరు అన్నీ ఇక్కడ యాడ్ అయినాయి. ఇంత లైవ్లో చూపిస్తున్నా మీకు. చాలామంది అయితే అన్న ట్యాక్స్ పే అవ్వట్లే ఎట్లా కట్టాలి మొబైల్లోని. సో ఎన్ని రకాలుగా ఎంతమంది ఫోన్ చేసినా నేను ఓపిక్గా చెప్తూనే ఉన్నా. సో భయ్యా ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు క్లారిటీగా చూడండి. వీడియో లెంత్ ఉంటుంది భయ్యా. ఇప్పుడు మ్యాటర్ లేదనుకోండి, వీడియో చిన్న పొట్టిగా ఉంటుంది, ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి. మంది మ్యాటర్ ఉంటుంది కాబట్టి వీడియో 30 నిమిషాలు 35 నిమిషాలు 40 నిమిషాలు ఉంటుంది. మీకే అర్థమవుతుంది నేను మీకు మ్యాటర్ ఉండి పెడతానా లేదా అనేది. ఓకేనా, సో కాబట్టి మీరైతే స్కిప్ చేయకండి. మన వీడియోస్ ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఉంటేనే వస్తాయి. ఇప్పుడు బయట చూద్దాం అనుకుంటే ఊటీ మొత్తం వర్షం వచ్చి పడేస్తుంది. వచ్చినప్పటి నుంచి ఇదే గొడవ. ఓకేనా, సో వీడియోస్ అయితే లెంత్ ఉంటాయి, మంచి మంచి లొకేషన్లు కూడా ఉంటాయి. సో చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా బాగా దొరుకుతుంది. ఓకేనా, నేను ఇప్పుడు రోజ్ గార్డెన్ దగ్గర ఉన్నా, గవర్నమెంట్ రోజ్ గార్డెన్ దగ్గర. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ పోయేది కూడా నేను వీడియో రికార్డ్ చేస్తాను. సో ఎన్ని కిలోమీటర్లు ఇక్కడి నుంచి వస్తుంది, ఎట్లా పోవాలనే ప్లాన్ కూడా చెప్తా. సో లాస్ట్ వీడియో ఎండ్లో ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ పోతున్నది వచ్చేసి బొటానికల్ గార్డెన్. वो ऐसे नहीं रहेगा, वो अच्छा रहेगा. अच्छा, उधर ఇక్కడ చూడండి. సో కరెక్ట్గా ఆపోజిట్ బండ్లు వస్తానని చెప్పి పోలీసు వాళ్ళు ఇక్కడ నిలబెడుతున్నారు. సో ఒక 2 వీలర్ ఆయన వస్తాడు, రైట్ సైడ్ పోవడానికి ఉంది. ఆయన వచ్చి చక్కగా క్రాస్ చేసుకొని వెళ్ళిపోతాడు. అదో ఆయన వస్తున్నాడు కదా, రైట్ తీసుకొని ఆయన పైన ఆయన చూసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ దా ఉంటే అక్కడ దూరిపోతున్నాడు. సో ఒక లేడీ వస్తుంది చూడండి, నీ బండి మూవ్ చేసేంత వరకు మూవ్ చేయదు. ఆడ పోవడానికి స్పేస్ ఉందన్నమాట. ఒక ఆటో కూడా పాస్ అవుతున్నా రైట్ సైడ్, కానీ పోదు. నేను మూవ్ అయ్యేదాకా అట్లా ఉంటుంది. సో నాకు తెలిసి ఎక్కడ ఏ స్టేట్లో అయినా కూడా ఆడవాళ్ళకి సరిగ్గా బండి తోలేదు రాదనుకుంటా నాకు తెలిసినంతవరకు. ఎంత స్పేస్ ఉందంటే ఆటో పోయే స్పేస్ ఉన్నా కూడా పోదు. దాన్ని మూవ్ చేస్తాంటే మూవ్ చేస్తాను బండి. ఇండియాలోనే లేకుంటే ఫారెన్లో కూడా ఇట్లేనేమో. సో లేడీస్ నేను చాలామంది చూసినాను, ఎక్కువ శాతం ఏందో ముందరకు వచ్చి నిలబెట్టేది బండ్లు, సైడ్ పోవడానికి ఉన్నా పోకుండా ఉండేది, అట్లా చేస్తా అంటారు. సరే, ఇక్కడైతే మనము ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి. చిన్న చిన్న సందులు అన్నీ ఇవి. సో లొకేషన్లు మాత్రం చాలా బాగుంటాయి. ఒక బండి పార్కింగ్ చేస్తే ఇంకో బండి మూవ్ అవ్వడానికి ఉండదు. సో రైట్ టర్న్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇలాగా స్ట్రైట్ వచ్చేసి ఒక 300 మీటర్స్ పోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సిగ్నల్లో కూడా రైట్ టర్న్ తీసుకోవాలి ఇక్కడ. సో ఇమీడియట్లీ రైట్ ఉంటుంది, ముందుకు పోయి తీసుకోవాల్సిన అవసరం లేదు, రౌండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ముందుకు వచ్చేసి రైట్ తీసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ ముందర సర్కిల్ వస్తుంది కదా, ఇక రైట్ ఇందాక మనము రోజ్ గార్డెన్కి పోయినప్పుడు తీసుకుంటుంది, ఏదో టయోటా షోరూమ్ ఉంది అక్కడ. సో ఇక్కడ తీసుకుంటే మళ్ళీ రోజ్ గార్డెన్కే పోతారు. అదే పోయి మళ్ళీ అదే రూట్లో రిటర్న్ రావచ్చు కదా, అంటే అది 1 వే, మనం రిటర్న్ రావడానికి ఉండదు. సో రౌండ్ చేసుకొని రావాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ స్ట్రైటే వెళ్ళాలి మనం. ఇప్పుడు వచ్చే సిగ్నల్లో వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇందాక మనము ఎక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు సర్కిల్ ఉంది కదా, సో ఆ సర్కిల్ అనమాట. రైట్ తీసుకుంటే కోనూరు పోతాము. సో రైట్కి అవసరం లేదు మనము. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం స్ట్రైట్ వెళ్ళి కొంచెం ముందుకు రైట్ తీసుకోవాలి, అది కూడా చూపిస్తాను. కానీ ఇక్కడ స్ట్రైట్ రూట్ క్లోజ్ చేసి ఉంటారు. జస్ట్ లెఫ్ట్ తీసుకొని ఇమీడియట్లీగా రైట్ తీసుకొని స్ట్రైట్ పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎదురుగా కనిపించే సిగ్నల్లో వచ్చేసి మనం లెఫ్ట్కి తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఇమీడియట్లీగా రైట్ ఉంటుంది అక్కడ. సో మీరు బాగా గమనించండి, మీకు అర్థమవుతుంది. ఇందాక లెఫ్ట్ తీసుకున్నాం కదా, సో ఇప్పుడు వచ్చేసి మనం రైట్ తీసుకోవాలి. ఎదురుగా సిగ్నల్ కనిపిస్తుంది కదా, ఆ సిగ్నల్లో స్ట్రైట్ వెళ్ళాలి. లెఫ్ట్కి రైట్కి ఎక్కడ కానీ తిప్పకండి బండి. స్ట్రైట్ వెళ్తే మనము గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళొచ్చు.
ముందు వచ్చే సర్కిల్లో వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ పోనివ్వరు, స్ట్రైట్ వచ్చేసి 1 వే. ఎప్పుడన్నా ఒకసారి వదులుతారు, మామూలుగా అయితే క్లోజ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బస్సు యూటర్న్ తీసుకుంటుంది కదా అక్కడ. సో ఇక్కడ వచ్చేసి బస్సులు బొటానికల్ గార్డెన్ వరకు పోవన్నమాట, ఎందుకంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడే మెయిన్ సర్కిల్, ఇక్కడే యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఎదురుగ్గా చూసేగిన చర్చి కనిపిస్తాం కదా, ఆ చర్చి దగ్గర వచ్చేసి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 150 మీటర్స్లో మళ్ళీ రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో బొటానికల్ గార్డెన్ ఇక్కడ నుంచి దగ్గరే. ఇంకా మీరు గమనిస్తే ఎదురుకి ఇప్పుడు ఒక రోడ్ వస్తుంది సర్కిల్లో. ఆ సర్కిల్లో మనం రైట్ తీసుకోవాలి, లెఫ్ట్కి వెళ్ళకూడదు. రైట్ తీసుకుంటే మొత్తం జనాలు అందరూ కనిపిస్తారు. అక్కడే ఇంకా బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్ చూడొచ్చు, ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడైతే గిన. సో వర్షం వస్తుంది అయినా కూడా వదిలిపెట్టలేదు, సో వస్తూనే ఉన్నారు జనాలు అయితే గిన. సో పోలీసులు మాత్రం ఎక్కువ ఉంటారు ఇక్కడ, ఎందుకంటే ట్రాఫిక్ కానికుండా నిలబెట్టినారు బండి ఇక్కడ వచ్చేసి. చూడసలు సో రియల్గా చూస్తే మాత్రం మైండ్ బ్లో అయిపోతుంది, అసలు దిమ్మ తిరిగిపోద్ది. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది, ఎప్పుడు వర్షం వస్తూనే ఉంటుంది. అది చూస్తే రియల్గా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. ఎప్పుడు మేఘాలు పోతూనే ఉంటాయి, చల్లటి వాతావరణము. చూడండి పోలీసులు అయితే బండిని ఏదైనా నిలబెట్టనిలేదు. మా బండిలో అంటే ఇంకా ముసలోళ్ళు ఉన్నారు కదా, సో అందుకని చెప్పేసి 1 మినిట్ అంటే నిలబెట్టినిచ్చినారు. సో అలాగే స్ట్రైట్ వెళ్తే మన పార్కింగ్ మనం రైట్ వెళ్ళడానికి ఉంటుంది. బట్ మనం దింపేసిన తర్వాత స్ట్రైట్ వెళ్తాం, ఎందుకంటే పార్కింగ్స్ అన్ని ఈ ఏరియా మొత్తం పార్కింగ్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే జనాలు అసలు తిరుగుతూనే ఉన్నారు, ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు అనమాట. వస్తుంటారు పోతుంటారు. సో ఇంకా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలామంది జనాలు ఉంటారు ఇక్కడైతే గిన. సో మాకు లక్ ఏంటంటే ఈ ముందర కార్ కనిపిస్తాం కదా, స్విఫ్ట్ డిజైర్, ఆ బండి యూటర్న్ చేసుకుంటుంది అనమాట. సో అట్లా మాకు ఎక్కువసేపు నిలబెట్టేకి టైం ఇచ్చినారు ఇక్కడ, లేకుంటే ఎక్కువసేపు నిలబెట్టినారు. ఇక్కడ మీరు బాగా గమనించండి, క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. సౌండ్లు అయితే ఎలా వస్తున్నాయి మాట్లాడేది. కస్టమర్లను అయితే పికప్ చేసుకున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి దొడ్డబెట్ట పార్క్కి. అక్కడ కూడా చాలా బాగుంది. క్లౌడ్స్ అయితే కినా ఏమున్నాయంటే మనిషికి తగులుకొని పోతుంటే అంత బాగుంటాయి. మేఘాలు అనుకోండి, సో మనం క్లౌడ్స్ అంటే తెలుగులో మేఘాలు. సో చాలా బాగా తగులుకొని పోతుంటాయి, మనిషికి అయితే చల్లగా ఉంటుంది ప్రదేశం మొత్తం అక్కడ. సో మీరు కూడా చూడొచ్చు ఎలా ఉంది అని అక్కడ క్లౌడ్స్. ఇప్పుడు ఈ ముందు సిగ్నల్లో వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ కొంచెం బాగా ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ అంతా పై టీ ఫ్యాక్టరీకి అంతా చూసి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడైతే గిన. దొడ్డబెట్ట పార్క్ వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఈ రూట్ ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నా కూడా ఈ రూట్ వచ్చేసి బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ ఉంది కదా, సో మళ్ళీ అక్కడికే పోతుంది అనమాట. ఇక్కడ నుంచి దొడ్డబెట్ట పార్కు దగ్గర ఒక 6.5 కిలోమీటర్ 7 కిలోమీటర్ల వరకు వస్తుంది. చాలా బాగుంటుంది క్లైమేట్ అక్కడైతే గిన. ఒకసారి చూడండి, మీకే బాగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఎదురుగ్గా టీ గార్డెన్ వస్తాం కదా, సో చూడాలనుకుంటే అక్కడ నిలబెట్టేసి టికెట్ తీసుకొని మొత్తం పైన వరకు నడుచుకుంటూ పోవచ్చు. సో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట టీ గార్డెన్లో, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, లేదంటే ఊరిని చూసి రావచ్చు. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ, అసలు హైలైట్గా ఉంటుంది. ఈ ఎదురుకు వచ్చేది కూడా టీ గార్డెన్, అక్కడ కూడా పోవచ్చు ఇక్కడ పోవచ్చు. సో అది వేరే టీ గార్డెన్, ఇది వేరే టీ గార్డెన్. ఆ పైన మాత్రం పని చేస్తున్నారు, ఎంత బాగుంది తెలుసా రైతులు. చూడ్డానికి మాత్రం హైలైట్ ఉంది, కానీ ఆ పైనకి ఎక్కి కింది దిగాలంటే దోల తీరుతుంది అసలు, చాలా దారుణంగా ఉంటుంది. నేనైతే ఎక్కి దిగాకే బాగా సినిమా కనపడేది నాకైతే గిన. ఇప్పుడు వచ్చే సర్కిల్లో వచ్చేసి మనం రైట్ టర్న్ తీసుకోవాలి. రైట్ టర్న్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ కోటి రైట్ కోటి పక్కనే ఉంటాయి రోడ్లు, మళ్ళీ మనం రైటే తీసుకోవాలి. సో చూడొచ్చు ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటున్నాం కదా, ఒక లెఫ్ట్కో రోడ్ ఉంది, రైట్ కోటి ఉంది. ఇమీడియట్గా మనం రైట్ తీసుకోవాలి, లెఫ్ట్కి పోకూడదు. ఇక్కడ రైట్ తీసుకుంటే మనము దొడ్డబెట్ట పార్క్ పోతాం. ఇక్కడ వచ్చేసి మనము ఎంట్రీ ఫీజు కట్టాలి, అలాగే కార్ పార్కింగ్ కూడా అంతా ఇంక్లూడ్ ఉంటుంది.
సో ఇక్కడైతే క్యాష్ తీసుకోలేదు, ఆన్లైన్ లేదు, డైరెక్ట్ ఫాస్టాగ్ ఉంది, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంటుంది. 40 రూపాయలు కట్ అయింది ఇక్కడ. సో నేను ఫస్ట్ టైం చూసిన ఇట్లా పార్కింగ్కి ఫాస్టాగ్లో కట్ అవ్వడము. పెద్ద పెద్ద హోటల్స్లో చూసినాను కానీ సో ఇట్లా మామూలుగా చూడడం అనేది ఫస్ట్ టైం ఇక్కడ. సో క్లైమేట్ ఇక్కడ చాలా బాగుంటుంది, పిచ్చగా ఉంటుంది అసలు. ఇక్కడ గమనించింది అక్క ఫొటోస్ తీసేకి మాత్రం భలే కష్టపడుతుంది, లెఫ్ట్కి రైట్కి వంగి వంగి తీసింది ఫోటోలు అయితే. తీయక్క ఫోటోలు బాగా తీయక్క. దొడ్డబెట్ట పార్క్ అయితే మనం రీచ్ అయిపోయినాము. ఇక్కడ కొంచెం రోడ్డు చాలా బాగలేదు, ఎన్ని వెహికల్స్ ఇక్కడ క్లచ్ ప్లేట్లు పోగొట్టుకున్నారు తోలేక రగబండ్లు అయితే, 1 వెహికల్స్. ఇక్కడ రైట్కి తీసుకుంటే అయిపోద్ది మనము, యూటర్న్ రైట్కి. ఫుల్ ట్రాఫిక్ అసలు. పైన అయితే నేను పోయిన కొంతసేపు ఇంకా బీవచ్చంగా ట్రాఫిక్ అయింది. ఇక్కడ పైన అయితే ఇప్పుడు చూడొచ్చు మీరు, మంచి పొగ మొత్తం ఎలాగుంది పైన. ఆ పైన పోతే ఇంకా బాగా అర్థమవుతుంది, తెల్లగా చూడండి మొత్తం తెల్లగా కమ్ముకుంది అసలు. ఇక్కడ ఏంటంటే మనకి ట్రైన్లో కానీ బస్సులో కానీ వచ్చినా కూడా ఇక్కడ లోకల్స్లో క్యాబ్లు దొరుకుతాయి, ఇట్లా ఆటోల్లో పిలుచుకొస్తారు, మనం ఎక్కడ వాళ్ళు రోజుకి ఇంత అని మాట్లాడుకుంటే. ఇక్కడ మాకు ఏంటంటే అన్లక్కి పార్కింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ దొరకలేదు. ఇందాక కింద చూసారు కదా, సో అక్కడ పోయి పెట్టుకున్నాను నేను. వీళ్ళేమో ముసలు పైనకి రాని బండి పైనకి రాని అంటారు. సో పైనకి వచ్చి యూటర్న్ చేసుకుంటే అంత టైం కూడా లేదట, ఎందుకంటే వెంటనే బండ్లు వస్తాను నేను వచ్చిన తర్వాత. అందుకని చెప్పేసి నేను ఇట్లా కొంచెం ముందరగా వేసి సో దింపేసి మళ్ళీ పోయి కింద పెట్టేసుకున్నాను. చూడండి తెల్లగా మొత్తం అంతా పొగ మంచు. ఇంకా చాలా పోతుంటుంది, మీరు బాగా గమనించవచ్చు, మెల్లిగా మూవ్ అయితే ఉంటుంది పొగ మంచు అక్కడ. సో కింది పోయిన తర్వాత అయితే నా కారు మొత్తం నిండిపోయిన, పక్కన ఎదుర్కొన్న మనుషులు కూడా కనిపించట్లేదు, అంతా పొగ మంచి నిండిపోయింది ఇక్కడైతే. ఇప్పుడైతే దొడ్డబెట్ట పార్క్కి వచ్చినాము. అసలు చలి చంపేస్తుంది, మొత్తం మంచు అంతాను. సో పైన మనకు మేఘాలు కనిపిస్తుంటాయి కదా, ఆ మేఘాలు అనమాట ఇవి. వణికిపోతున్నాం అసలు, అంత వణుకుంది. స్వెటర్ లేకుంటే అయ్యే పని కాదు. సో నాకంటే నా బాడీలో వేడి ఎక్కువ కాబట్టి నాకు అలవాటు అయిపోయింది అనమాట. మొత్తం ఫుల్ చలి చంపి పడేస్తుంది, అట్ట కాదు, నార్మల్గా లేదైతే బీవచ్చంగా ఉంది ఇక్కడైతే. నెక్స్ట్ ఎక్కడ అనేది మళ్ళీ చూద్దామండి, ఎక్కడ పోతాను అనేది నెక్స్ట్ అయితే ఇంకేం లేదంట, డైరెక్ట్ ఇంకా కింద ఏదైనా చిన్న షాపింగ్ చూసుకొని రూమ్కి వెళ్ళిపోవడమే. సో క్లైమేట్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ. సో ఇందాక వచ్చేటప్పుడు కూడా చూపించాను, కానీ ఆ వ్యూ వేరు ఈ వ్యూ వేరు, చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మొత్తం ఏంటంటే మొత్తం అంతా టీ ఎస్టేట్లు, చాక్లెట్ ఫ్యాక్టరీలు ఇవే అనమాట, ఎక్కువ టూరిస్ట్ ప్లేస్ కదా. సో ఫేమస్ ఏంటంటే ఇక్కడ టీ ఎస్టేట్లు, చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీలు అంతే ఇంకా. సో లొకేషన్ మాత్రం పిచ్చగా ఉంది ఇక్కడైతే. ఇక్కడ చూడండి ఈ ఊటీలో చాలా వరకు చిన్న రూట్లు, ఒక బండి పాస్ అయితే ఇంకో బండి పాస్ కాదు. సో నేను వస్తాను, చాలా దూరం నుంచినే లైట్లు వేసుకుంటూ వస్తున్నాను, కానీ అట్లే దూరినాడు. కానీ ఈ కేరళ వాళ్ళకైతే బండ్లు తోలేదో వస్తుందో రాదో తెలియదు, కానీ ఎట్లా చిక్కితే అట్లా అడ్డం దూరుతానో అంటారు, పక్కన బండి ఉందా అని చూడరు అనమాట, దూరేసి అంటారు. అందుకే నేనైతే తగ్గలేదు. సో నువ్వే నీకు అని చెప్పిన, అందుకే వెనక్కి పోయి సైడ్ పెట్టుకున్నాడు. మనం తగ్గుతామా, మనం ఆల్రెడీ ముందు నుంచినే కేరింగ్ తీసుకొని వస్తూ ఉంటాము, ఏదైనా బండి వస్తుందా ఏమనేది లైట్లు వేసుకుంటూ వస్తుంటాను. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసినాము. సో మా కస్టమర్లు అయితే బాగా విసిగిస్తున్నారు, తెచ్చి ముందరకే పెట్టాలి బండి, కొంచెం దూరంగా ఉన్నా కూడా రాలేరు ముసలోళ్ళు కాబట్టి. సో ఏమంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, టూరిస్ట్ ప్లేస్ కదా, అక్కడక్కడే బండి ఉంటాయి, అది కాక వీకెండ్స్. నాకైతే బాగా దోవలు తీరింది. ఎట్లయితే మొత్తానికి రూమ్కి వచ్చినాక కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. క్లైమేట్ అయితే నాకు పిచ్చ ఇట్లా చల్లటి ప్రదేశాలకు పోతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అసలు. ఇంకా చాలా రోజులు ఉండాలనిపిస్తుంది నాకైతే. ఇంకా 2 రోజులు ఉండాలి మా కస్టమర్లతో, ఎలా ఇవ్వగాలో ఏమో తెలియదు కానీ నాకైతే. డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడే వచ్చినాను. కరెక్ట్ టైం వచ్చేసి 6 అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, అన్న నువ్వు ఇప్పుడు బాడికి వెళ్ళినావు కదా, వాళ్ళు రూమ్ ఇస్తారంటే రూమ్ అయితే ఇవ్వరు, కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు. కానీ ఇక్కడ రిసార్ట్ ఉంది కదా, సో వాళ్ళు వచ్చేసి మనకి డ్రైవర్స్కి సపరేట్ ఇచ్చినారు. సో స్నానం చేసుకోవడానికి బాత్రూమ్ అంతా సపరేట్ ఉంది. సో దాన్ని చూద్దాం రండి ఎలా ఉందనేది. సో చలి మాత్రం వాంచి పడేసింది, బీవచ్చంగా ఉంది, అందుకే పొద్దున్నే స్నానం కూడా చేయలేదు, షర్టే ఉంది. మీకు డౌట్ రావచ్చు, అందుకని డౌట్ రాకముందునే నేనే చెప్తున్నాను. ఇక్కడ కింద స్కూల్ కనిపిస్తుంటుంది మీకు, వద్దు ఆ స్కూల్ ఓనర్దే ఇది. సో ఇంతకుముందు ఏదో ఇంట్లో ఏమో ఉన్నట్లున్నాయి తెలియదు మనకి, దీన్నంతా ఆల్టరేషన్ చేసి మంచిగా రెడీ చేసినారు. లోపలైతే హైలైట్గా ఉంది అసలు, ఏదైనా 5 స్టార్ లగ్జరీ హోటల్ ఉన్నట్లుంది. సో మనకి లోపలికి అవసరం లేదు కాబట్టి వాష్రూమ్ వచ్చేసి ఇదేను. చల్లగా ఉంటుంది, వాటర్ ముట్టుకుని ఏం చేసినా కూడా. ఇంత స్నానం అయితే ఇక్కడ చేసుకోవచ్చు, యావరేజ్గా ఉంటుంది, అంత పెద్దగా ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ కూడా ఉంటుంది, నార్మల్ టాయిలెట్. అంత గలీజ్ అయితే ఏం లేదు, కానీ ఇక్కడ తొక్కి అంట మట్టి కదా,
కొంచెం అదే కర్ర బట్టి ఉంటుంది, కర్ర కాదు ఏదో ఒకటి అనుకోండి, ఒక్కొక్కరు ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు. మేమైతే గార పట్టింది అంటాము. మనకు రూమ్స్ వచ్చేసి ముందర ఇచ్చినారు, దీంట్లో ఇచ్చినారు. దీంట్లో లైట్ ఇల్వా, లైట్ అయిపోయింది. సో వేరే బెడ్లు 1 2 3 4, సో 4 డ్రైవర్లు వచ్చినా అనుకోవచ్చు. లేదంటే కినా బెడ్షీట్లు ఉంటాయి ఇక్కడ, బెడ్షీట్లు కావాలంటే వాడుకోవచ్చు మనము. నైట్ అయితే నేను ఈ బెడ్ ఇచ్చినారు నాకు. సో మొత్తం అంతా వాళ్ళే నీట్గా పెట్టించినారు పాపం. కావాలంటే కినా చలి పెడుతుందంటే కినా బెడ్షీట్లు తీసుకోమని చెప్పారు ఇంకాను. సో చాలా బాగుంది ఇక్కడైతే కినా. క్యాబ్ డ్రైవర్ అప్పుడు మీరు, క్యాబ్ డ్రైవర్ ఇల్లే, ఆయన ఇక్కడ స్టే చేస్తాడంట. వంశీ డైలీ ట్రావెలర్ తెలుగు. చాలా బాగుంది ఇక్కడైతే, హైలైట్గా ఉంది. స్నానం చేసుకోవడానికైతే ఏం తక్కువ లేదు, పడుకోవడానికి కూడా బెడ్షీట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. తీసుకోండి బ్రో అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే డ్రైవర్కి ఓనర్కి, వీడియో డ్రైవరు వాడు ఓనర్ అని చెప్పేసి, అంటే రూమ్ తీసుకుంటే వచ్చినారని చెప్పేసి ఏం తేడా చూపించరు, చాలా బాగా ట్రీట్ చేస్తారు. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా అదిరిగిపోయింది. కింద కావచ్చు పైన కావచ్చు. ఆ పైన చూడండి, అసలు నాకైతే బొల్ల నచ్చింది. పైన లైట్ అవుట్ అయినా కూడా బొల్ల కనిపిస్తుంది లొకేషన్ అయితే కినా. సో ఇంకా లోపల పోదాం అనుకుంటే అందరూ గెస్ట్లు ఉంటారు కదా, వాళ్ళకి రూమ్లో బుక్ చేసుకున్న వాళ్ళు, అందుకని చెప్పేసి మనము పోలేదు అక్కడికి. సో పోవచ్చు, మన హైదరాబాద్ ఆయన ఉన్నాడు కదా దీని లోపల, ఆయనను మళ్ళీ కర్ణాటక ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా బాగా మాట్లాడినాడు. ఇక్కడ చైర్లు అయితే కానీ చాలా సూపర్గా ఉన్నాయి, అసలు హైలైట్గా ఉన్నాయి చైర్లు. చూడొచ్చు మీరు చైర్లు, వైట్ కలర్ చైర్లు, ఈ చెక్కతో చేసినారు. ఇది బాగా నచ్చింది నాకు, బాగా చెక్కతో ఉన్నాయి పెట్టుకోవడానికి ఏమన్నా కానీ. ఇది సెకండ్ రోజు తిరిగిన ప్లేస్లు. మనకి ఉండడానికి రూము అంటే ఒక మంచం ఇచ్చారు. సో దాని మీద బెడ్ ఉంది, 2-3 రగ్గులు కూడా కప్పుకోవచ్చు కావాలంటే కినా. సో నేనైతే 2 పిల్లోలు 2 రగ్గులు కప్పుకున్నా, నాకు జర్కిన్ లేదు కాబట్టి. చలి మాత్రం వాంచి పడేసింది, ఎప్పుడు పెడతానే ఉంది, రాత్రంతా వర్షం వచ్చింది. కానీ ఈ కొండలు ఎక్కి దిగేదానికి మాత్రం దోలు తీరుతుంది అసలు. చూడండి ఎంత బాగుంది అసలు ఇది. రూమ్స్ మాత్రం లోపల సూపర్గా ఉంటుంది అసలు. సో దీని ముందర సూపర్గా ఉంది గ్రీనరీ అయితే దిగిన. ఫ్లవర్స్ చూడొచ్చు ఎంత బాగున్నాయో, సూపర్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. ఓకే, రేపటి వీడియోలో కలుసుకుందామండి. ఇంకా ఇప్పుడైతే మెమరీ ఫుల్ అయిపోయింది, రోజు ఫుల్ అయిపోతుంది మెమరీ అయితే గిన. మనదైతే చిన్న మెమరీ కార్డు, మనం ఇంకా అంత బడ్జెట్ పెట్టి పెద్ద తీసుకోలేం కదా, అందుకు. సో మనం కార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. రేపటి వీడియోలో కలుసుకుందామండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా.